ఒక కలర్‌ఫుల్ మనిషి. ఎప్పుడు గలగలా మాట్లాడుతుంటాడు. 100 మందిలో ఉన్న తను అట్రాక్ట్ అవుతాడు. కారణం ఏందంటే, అందరితోనూ చనువుగా ఉంటాడు. చాలా కలోకిల్‌గా ఉంటాడు. చాలా చాలా మంచోడు. చాలా మంచి నటుడు. కానీ ఎందుకో అతనికి మాత్రం అనుకున్నంత సక్సెస్ రాలేదు. అందుకే ప్రతిసారి ఆయన వీడియో ఒకటి చెప్దామని చెప్పి స్టార్ట్ చేస్తాం. చెప్పేలోపే పాపం హిట్స్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి వదిలేస్తాం. కానీ ఈ సంవత్సరం బర్త్‌డేకి మాత్రం అతను పర్ఫెక్ట్ రిథమ్‌లో ఉన్నాడనిపించింది నాకు. అందుకే ఖచ్చితంగా ఈ వీడియో చేయాల్సిందే. మనోజ్ అభిమానులకు చెప్పాల్సిందే అనిపించింది. మంచు మనోజ్ అంటే నిజంగా చాలా 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 మంచిగా ఉంటాడు. అందరితోని హాయిగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే 'దొంగది' అనే ఒక సినిమాతో తన కెరీర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కూడా 'రాజుబాయ్' గానీ వరుసగా చేసుకుంటూ చాలా సినిమాలు చేశాడు. దాదాపు ఒక 20 సినిమాలు చేశారు. కానీ అందులో ఎక్కడో చెప్పుకోదగ్గ సినిమాలు ఏదైనా ఉన్నాయంటే అందులో 'వేదం' ఒకటి, 'ప్రయాణం' అనే ఒక సినిమా, 'నేను మీకు తెలుసా' అనే ఇంకో సినిమా, 'గుంటూరోడు' లేకపోతే 'కరెంట్ తీగ', 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' ఈ ఈ కొన్ని సినిమాలు మాత్రమే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మళ్ళీ ఒక కామన్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే ఈ సినిమాల్లో ఎవరో ఒకళ్ళు ఇతని కంటే మించిన స్టార్ కానీ, ఇతనితో పాటు కలిసి పనిచేసిన స్టార్ కానీ ఉన్నారు. అందుకని ఇతనికి రావాల్సినంత రికగ్నిషన్ రాలేదేమో అనిపించింది. కానీ చేసినప్పుడు మాత్రం చాలా పేరు వచ్చేది. 'వేదం' సినిమా తీసుకుంటే 'వేదంలో' చాలా బాగా చేశాడు మనోజ్. చాలా సాక్రిఫైజింగ్ క్యారెక్టర్ అనిపించే లోపు చుట్టూ చూస్తే మనకు వెంటనే అల్లు అర్జున్ గారు కనబడతారు. ఇంకొకటి 'గమ్యం' డైరెక్టర్ క్రిష్ కనబడతారు. హీరోయిన్స్ చాలా పవర్ఫుల్ అన్నట్టుగా కనబడతారు. 'కరెంట్ తీగ' సినిమా విషయానికి వస్తే ఫుల్ కామెడీ ఉంటుంది అనుకుంటే అందులో ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇలా రకరకాల సినిమాల్లో రకరకాల కారణాలు ఉంటాయి. అందుకనే మనోజ్ ఎందుకు వెనకబడిపోయాడేమో అనిపిస్తుంది. 'ప్రయాణం' అనే సినిమా చాలా బాగుంటుంది, వెరైటీగా అనిపిస్తుంది అనుకుంటే ఆ సినిమాకి సంబంధించిన హైలైట్ చంద్రశేఖర్ దర్శకుడు చాలా ఫేమస్. ఇతనికంటే అతనికి కొంచెం ఎక్కువ మార్కులు ఉండటంతో ఇతను కొంచెం వెనకబడ్డాడు అనిపిస్తుంది. ఇలాగా రకరకాల కారణాల వల్ల అతని కెరీర్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉండింది. ఇకపోతే 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడో ఒక క్యామియో అపిరెన్స్ తప్ప ఎక్కడ కూడా కనిపించలేదు. బికాస్ అనేక రీజన్స్, వ్యక్తిగతంగా అతను డౌన్ అయిపోవటం కానీ, వ్యక్తిగతంగా అతని ఫ్యామిలీ లైఫ్, మొదటి పెళ్ళి కొంచెం డైవర్స్ అయిపోవటం, ఇమ్మీడియట్గా మళ్ళీ 2023లో భూమా నాయుడు గారి అమ్మాయిని భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవటం, మళ్ళీ పాప పుట్టడం, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం విపరీతమైన గొడవలు. ఫ్యామిలీ మొత్తంతో ఒక పక్క, మంచు విష్ణుతో ఇంకో పక్క, మంచు మోహన్ బాబు గారితో విపరీతమైన గొడవలు. కానీ ఇవన్నిటిని పక్కకి చెరిపేసి ఈ సంవత్సరం 'మిరాయి' అనే ఒక సినిమాతో ఒక బ్లాక్ స్వాడ్గా పనిచేస్తున్నాడు ఆ సినిమాలో. అలాగే ఇప్పుడు 'భైరవ' అనే సినిమాలో ముగ్గురు హీరోల్లో తాను ఒక హీరోగా చేస్తున్నారు. ఇలా ఈ రెండు చేస్తుంటే క్యారెక్టర్ అయి ఉండొచ్చు, ఒక హీరో అయి ఉండొచ్చు, ఏదైనా సరే చేయగలడు అనే ఒక సామర్థ్యం మంచు మనోజ్కి మొదటి నుంచి ఉంది. ఈ సినిమాకి సంబంధించి కానీ బాగా వైరల్ అవుతున్న వీడియోస్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా మంచు మనోజ్ వల్ల హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ హైపు సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది రిలీజ్ అయితే కానీ తెలియదు. మే 30వ తారీఖే అది ప్రేక్షకుల ముందుకు వస్తుంది 'భైరవ' అనే సినిమా. ఆ 'భైరవ' అనే సినిమాతోని మంచు మనోజ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మళ్ళీ రీఎంట్రీ జరుగుతుందని చెప్పాలి. మధ్యలో ఒక 'ఉస్తాద్' అనే ఒక ప్రైవేట్ టీవీ షో కూడా చేశారు. చాలా మంది ఫ్రెండ్స్, హీరో నాని, శర్వానంద్, నాగశౌర్య, ఇలా రకరకాలుగా అందరితోని చేసుకుంటూ వెళ్ళాడు. 9 ఎపిసోడ్లు చేశారు. 9 ఎపిసోడ్ల తర్వాత ఆ సీజన్ కూడా ఆగిపోయింది. కానీ ఈసారి మాత్రం గట్టిగా కొడుతున్నాడు అనిపిస్తుంది. 'మిరాయిలో' కూడా ఒక మంచి పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. ఒక మంచి 'హనుమాన్' తర్వాత 'తేజ సజ్జ' సినిమా వస్తుండటంతో ఈ రెండు సినిమాల్లోనూ మనోజ్ చాలా పవర్ఫుల్గా కనిపించనున్నారనే ఒక సమాచారం అయితే ఉండింది. మనోజ్ ఎంత టాలెంటెడ్ అంటే తను నటించే ప్రతి ఒక్క దగ్గర కూడా తానే ఫైట్స్ కంపోజ్ చేసుకుంటాడు. ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడ రోప్ వాడు, ఎక్కడైనా దూకేయాల్సి వస్తే దూకేస్తాడు, కాలు దెబ్బ తగులుతుంది, అడ్డుపడతాడు ఇటుపడతాడు. కానీ ఆ మామూలుగా చేస్తే కనుక రోప్స్తో అవన్నీ చేస్తే దాదాపు 10 రోజుల పని ఉంటే మంచు మనోజ్ కనుక సెట్లో ఉండి తన ఫైట్ సీక్వెన్స్ తానే చేసుకుంటే కనుక 2 రోజుల్లోనే దాదాపు కంప్లీట్ చేసేస్తాడు. మహా అయితే కొన్ని సినిమాల్లో అయితే ఒక్క రోజులోనే ఫైట్స్ కంప్లీట్ చేసుకుంటాడు. అలాగే 'వేదం' సినిమాకి సంబంధించి కనుక ప్రత్యేకంగా మాడుకోవాలి. మంచు మనోజ్ రాగానే ఒక్కసారిగా ఒక వైబ్ స్టార్ట్ అయిపోద్ది ఆ సినిమాలో, చాలా పాజిటివ్ వైబ్. అందుకనే 'వేదం' సినిమాకి సంబంధించి క్రిష్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు,
ఓ అల్లు అర్జును, మంచు మనోజ్ ఇద్దరు కూడా నాకు చాలా హెల్ప్ చేయడంతోనే ఆ సినిమా అంత బాగా వచ్చిందని. అలాగే బెస్ట్ డెబ్యూటెంట్‌గా కూడా అతనికి అనేక అవార్డు దక్కించుకున్నాడు 'దొంగ దొంగది' సినిమాతోని. ఇలా రకరకాలుగా ఉన్నాయి కానీ ఎందుకనో ఇంకా అతనికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదేమో, హీరోగా నిలదొక్కుకోవడానికి ఆయనకి ఎందుకనో స్టామినా సరిపోలేదేమో అనిపిస్తుంది. మీరు గమనిస్తే మంచు మోహన్ బాబు గారు ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా చేసుకుంటూ హైయెస్ట్ పెయిడ్ విలన్ ఎవరైనా ఉన్నారు తెలుగులో అంటే అది మంచు మోహన్ బాబు గారు. ఆ రోజుల్లో ఆయన లక్షల్లో ఛార్జ్ చేసేవారు. అలాంటి తరుణం ఇప్పుడు మళ్ళీ మంచు మనోజ్‌కి వచ్చిందేమో అనిపిస్తుంది ఈ సినిమా రాబోయే సినిమాల ద్వారా. ఇప్పుడు మే 20వ తారీఖు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు రోజునే ఇతను కూడా పుట్టాడు. సేమ్ 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మంచు మనోజ్‌కి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్.